సో, ఇద్దరు చేసేటప్పుడు 'ప్రభాస్' గారు అండ్ 'కృష్ణరాజు' గారు ఇద్దరు కాంబినేషన్‌లో చేసేటప్పుడు 'ప్రభాస్' గారు చాలా భయపడేవాళ్ళంట. ఆ! చాలా టేక్స్ తీసుకున్నారంటారా? అవును. 'బిల్లా' ఏంటమ్మా అది? ఫస్ట్ టైము హ్మ్. చాలా భయపడ్డారు. అంటే కృష్ణరాజు గారి తర్వాత రూమ్‌లో "ఎందుకు, ఎందుకు భయపడతావు చెప్పు నువ్వు? నువ్వు నాకన్నా బాగా యాక్ట్ చేస్తావు." అంటే కొడుకుని ఎలా భయపడకుండా చెప్పడం అనమాట. "నువ్వు మంచి ఆర్టిస్ట్‌వి" అని చెప్పి ఆ అబ్బాయితో. కానీ ఫస్ట్ టైమ్ చాలా భయపడ్డారు బాబు. హ్మ్. అంటే నేను విన్నాను చాలా షాట్‌లు ఎదురుగా ఉంటే అసలకి షాట్ చేయలేదు. అసలు చేయలేదు. ఎంత భయపడ్డారో. అందుకే ఎప్పుడైనా సరదాగా షూటింగులు బాబు షూటింగులు చూడడానికి మేమొస్తే కొంచెంసేపు మేము కూర్చొని మేము వెళ్ళిపోయాకే లేకపోతే ఏ సీను అక్కడ మేము చూడలేదు బాబుది. అసలు మేము ఉంటామని యాక్ట్ చేసేవారు కాదు. 'ప్రభాస్' గారి సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏదమ్మా? అయ్య బాబోయ్! నాకు ఎన్ని సినిమాలు చూసినా, ఎంత బాగున్నా, ఒక 'బాహుబలి' అంటే ఒక రకమైన ఇష్టం అనమాట. ఎన్ని సార్లు చూసే ఉంటానో నేను. మొత్తం రికార్డ్ అరిగిపోయి ఉంటది నేను చూసినందుకే అది 'బాహుబలి.' ఆ ఒక్క సాంగ్ చాలండి. బాబా 'బల బల బలరా బలి' అని అబ్బా! ఆ 'బాహుబలి' అనేది ఈ రోజుకి కదా అది వండర్. అదొక ఏదో ఆస్కార్ అవార్డ్ అంటారు గానీ, అంతకన్నా వాల్యూ అనిపిస్తుంది నాకు ఆ 'బాహుబలి.' ఇప్పుడు అందరూ సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఇది రాజమౌళి అంటే గారు, ప్రభాస్ గారు కలిపి అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. మీరు ఒక పార్లమెంట్‌లో మాట్లాడుకున్న, ఒక అసెంబ్లీలో మాట్లాడుకొనియండి, ఒక రెస్టారెంట్‌లో మాట్లాడుకుని, 'బాహుబలి' ముందు 'బాహుబలి' తర్వాత అంటారు కదా! అదే అనమాట దాని గొప్పతనం. కరెక్ట్‌గా చెప్పారు. అదే. 'బాహుబలి' ముందు, 'బాహుబలి' అని తర్వాత కాదు. అనేది. సో, అందరికీ తెలుసు 'ప్రభాస్' గారు చాలా సేమ్ 'కృష్ణరాజు' గారిలానే ఉంటారు. అన్నీ హ్మ్. ఐ మీన్ అలానే కల్చర్ ఉంటుంది. హెల్ప్ చేస్తారు. 'ప్రభాస్' గారికి కోపం వచ్చేది అంటే మీరెప్పుడైనా చూసారా? ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంది 'ప్రభాస్' గారికి? కోపం అంటే నేనెప్పుడు చూడలేదు మరి. హ్మ్. చాలా తక్కువే హ్మ్. కోపం. కృష్ణరాజు గారి కన్నా, ఆయన కన్నా. అలా కాపోతే ఏంటంటే ఇద్దరికీ ఒక దగ్గర కోపం వస్తది. ఎవరు అబద్ధం ఆడకూడదు. వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళైనా, హ్మ్. వాళ్ళు ఏ తప్పైనా చేసేయండి. నేను తప్పు చేశానని నిజం చెప్పేస్తే పర్లేదు. హ్మ్. అబద్ధం ఆడితే మాత్రం చాలా అసలు మామూలుగా రాదు కోపం. అది మీ బాబుకి ఉంది, కృష్ణరాజు గారికి ఉంది. చిన్నప్పుడు పిల్లలు స్కూల్‌కి ఎళ్ళకుండా ఎళ్ళానని అబద్ధం ఎప్పుడు చెప్పకూడదనమాట. ఎళ్ళలేదంటే మానేయి అని చెప్పేసినా పర్లేదు. అలాగే నేర్పారు పిల్లలకి కూడా. హ్మ్. ముందే చెప్పేవారు. నాకు మాత్రం మీరు అబద్ధం చెప్పడానికి తప్పు చేసినా పర్లేదు, తప్పు చేశామని చెప్పండి. నేను క్షమిస్తాను. కానీ అబద్ధం ఆడొద్దు. చాలా కోపం వచ్చేసేది. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే మన 'ప్రభాస్' గారికి గాని, 'కృష్ణంరాజు' గారంటే ఎక్కువ ఫ్యామిలీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటే ఎవరుండేవారు? కృష్ణరాజు గారికి అందరూ ఫ్రెండ్సే. అసలు హ్మ్. ఆయనకి ఫ్రెండ్స్ లేనిది ఎవరు? ఆయనకి ఇష్టమైన ఫ్రెండ్సు మెడ్రాస్ నుంచి కూడా ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత ఏమో సారథి గారు, వాళ్ళైతే ఎప్పుడూ ఇంట్లోనే ఇంకా అసలు మెడ్రాస్‌లో. తర్వాత ఏమో మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, తర్వాత వీళ్ళ శోభన్ బాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరినీ తమ్ముళ్ళ కింద చూసేవారనమాట. వీళ్ళంతా కొంచెం ఇంకా చిన్నోళ్ళు కదా! వీళ్ళందరూ బాగా చాలా ఇష్టం. మోహన్ బాబు గారికి కూడా కృష్ణరాజు గారంటే చాలా రెస్పెక్టు, ఇష్టం కూడా. కొన్ని కొన్ని ఆయన క్వాలిటీస్ అన్నీ కృష్ణరాజు గారి దగ్గర చూసి నేర్చుకున్నాను నేను అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంటే కృష్ణరాజు గారికి నాగేశ్వరరావు గారిని చూసే కృష్ణరాజు గారు చాలా ఆ సిగరెట్ కాల్చడం అది నేర్చుకున్నాను. ఆ స్టైల్ చెప్పేవారు ఎప్పుడూను. హ్మ్. ఒకసారి నా దగ్గర నేనున్నప్పుడు కూడా ఇలా కాల్చడం అది నాగేశ్వరరావు గారు నేర్చుకో అంటే, నాగేశ్వరరావు గారు కృష్ణరాజు గారికి అసలు ఇలా చూసి నవ్వుతున్నారనమాట. అంత ఇష్టం నాగేశ్వరరావు గారు. మా ఫ్యామిలీలో మా మదర్స్ ఏంటి, మా పిన్నమ్మలేంటి వీళ్ళందరూ నాగేశ్వరరావు. అప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఫ్యాన్స్ కదా! హ్మ్. నాగేశ్వరరావు గారు అంటే మహా ఇష్టం మా అమ్మగారు ఆళ్ళకి. హ్మ్. ఇంకా మా ఒక పిన్ని కొడుకు చాలా అందంగా ఉంటే, "వచ్చు నాగేశ్వరరావు గారిలా ఉన్నావు." అందుకని మ్యారేజ్ అయ్యి వచ్చాక మా పిన్నమ్మలందరూను ఒకసారి నాగేశ్వరరావు గారిని చూపిస్తారా మా అల్లుడి కృష్ణరాజు గారు అని నాతో రికమెండ్ చేయించుకున్నారు. కృష్ణరాజు గారు వెంటనే నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి, "సార్ మా అత్తగారులు వీళ్ళందరూ మీ ఫ్యాన్స్ బోలెడుమంది ఉన్నారు. మిమ్మల్ని చూస్తారట" అంటే ఆయన ఆనందపడిపోయారు. "పంపించండి తప్పకుండా" అని. అందరూ వెళ్తే చాలా గౌరవంగా చూసి చాలా మాట్లాడారు. నాగేశ్వరరావు గారు ఒక స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. కృష్ణరాజు గారు ఎంత గొప్పతనో చూడండి. మేము అప్పుడు ఆ జనరేషన్‌లో పెద్ద హీరోలు
మా తర్వాత మరి ఆయన కూడా చాలా పెద్ద హీరో, ఆయనకి కొన్ని లక్షల వేల మంది ఫ్యాన్స్. అట్లాంటిది ఆయన అత్తగారాలు నా ఫ్యాన్స్ అని చెప్పి నా దగ్గరకు పంపించారు ఆయన. అదే కృష్ణరాజు గారు గొప్పతనం అని ఆయన స్టేజ్ మీద చెప్పారనమాట. అంటే కృష్ణరాజు గారు ఏంటంటే ఎవరికి ఉండే గుర్తింపుని వాళ్ళకి చాలా రెస్పెక్ట్గా అందరితో చెప్పడం, చిన్నవాళ్ళైనా వాళ్ళ మంచితనాన్ని అందరికీ చెప్పేవారు. కృష్ణరాజు గారు గొప్పతనం అది అనమాట. జయసుధా గారిది వీళ్ళిద్దరిది కాంబినేషన్ అందరికి చాలా చాలా మంచి ఇష్టం అసలుకి. పేరు కదా వాళ్ళు. అవును, ఆ హిట్ పేరు కాబట్టి జయసుధా గారి కృష్ణరాజు గారి హిట్ పేరు. సో జయసుధా గారు ఎట్లా ఉంటారు? మీరు వెళ్ళేవారా షూటింగ్ కి? ఎలా చాలా జయసుధ గారు ఇప్పటికీ కూడా ఆవిడకి చాలా ఇష్టం. కృష్ణరాజు గారు అంటే ఎంత ఇష్టం అంటే అసలు జయప్రద గారు, జయసుధ గారు వీళ్ళంతా నాతో కృష్ణరాజు గారి గురించి చెప్తారనమాట. అంటే లేడీస్ అంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. షూటింగ్ అయిపోయాక కూడా ఆయన వెళ్ళేవారు కాదు. మా లేడీస్ని అందరినీ సేపుగా అందరినీ పంపించాక లాస్ట్లో ఆయన వెళ్ళేవారు. ఆ భోజనం పెట్టి అన్నీ చెప్తారు. చాలా బాగా చెప్తారు జయసుధ, జయప్రద వీళ్ళందరూ కూడా. మీకు కృష్ణరాజు గారి సినిమాలు అంటే మీ ఫేవరెట్? అంటే మ్యారేజ్ కి ముందే కృష్ణరాజు గారు అప్పుడు హీరో కదా. అవును. సో అప్పుడు మీకు మ్యారేజ్ అవ్వక ముందు ఏ సినిమా చూసారు? మీరు చెప్పారా పెళ్ళయ్యాక నేను మీ సినిమా చూసాను? చెప్పాను. నాకు ఆయన సినిమా త్రిశూలం బాగా ఇష్టం. ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. మా సిస్టర్ అయితే పెద్ద ఫ్యాను పెళ్ళవక ముందు కృష్ణరాజు గారికి. అది ఓన్లీ కృష్ణరాజు గారి సినిమాలే చూసేది. అప్పుడు వచ్చి అంత స్టోరీలు చెప్పేదనమాట. అప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని కదా. ఆ తర్వాత మేము త్రిశూలం ఇవన్నీ చూడడం మొదలుపెట్టాం అనమాట ఆయన సినిమాలు. ఆయన మా వ్యక్తిగా కూడా చాలా మంచి వ్యక్తి అని మా వైపు కూడా పెద్ద పేరు కృష్ణరాజు గారికి. ఆయన ఎవరు పేదవాళ్ళకి పెళ్ళిళ్ళైనా పెళ్ళిళ్ళకి హెల్ప్ చేస్తారని ఇలా ఆయన తెలుసుకున్నాకే నేను ఏజ్ సంబంధం లేకుండా ఇంత మంచి వ్యక్తి దొరకటం అంటే ఎంతో పుణ్యం కదా అని నాకు కూడా కొంచెం బాగా భక్తి పూజ అంతా ఎక్కువ ఇష్టం. అబ్బో కృష్ణరాజు గారు అలాంటి మనిషిని చూసుకోవడం అంటే నాకెంత పుణ్యం వస్తుందని నేను మా మదరు అలా అన్నా కూడా నేను చేసుకుంటానని వచ్చాము. అలాగే ఫ్యామిలీలో ఎవరికి ఇబ్బందులు లేకుండానే జీవితాన్ని ఇప్పటి వరకు సమర్థవంతంగా భార్య అవటం చాలా అదృష్టంగా భావిస్తాను. సో కానీ కృష్ణరాజు గారు చాలా హెల్దీ ఉండేవాళ్ళు. అంటే చాలా హెల్దీ అంటే అసలు ఎలా అలా జరిగింది? అదే కోవిడ్ ప్రభావం చాలా. అంటే కోవిడ్కి వేసిన వ్యాక్సిన్స్ ఏజ్ని బట్టి కాకుండా కొంచెం ఏజ్ వచ్చాక అంత తొందరగా 4-5 వ్యాక్సిన్లు వేసేసరికి ఏదైనా కొంచెం ప్రాబ్లం వస్తే ఆ ఏజ్ వచ్చేసరికి ఇమ్యూనిటీ అసలు బాడీలో ఉండదు. ఎలా తట్టుకుంటుంది? మన బాడీలో కొంత ఇమ్యూనిటీ ఉంటేనే డాక్టర్ చేసిన వైద్యానికి మనం దాన్ని తగ్గించుకోగలం. 0 ఇమ్యూనిటీ అయిపోయింది ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసి. ఆ వ్యాక్సిన్ ప్రాబ్లమే నేను ఈ రోజుకి చెప్తాను ఎవరికైనా, ఏ డాక్టర్కైనా కూడా. ఆయనకి లేకపోతే ఆయన హెల్త్ ఇష్యూ వచ్చేమి ఆయన చాలా స్టామినా. ఆయన హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం జాయిన్ అయ్యారు అనుకోండి, ఆయన బెడ్ మీద కూడా యోగా చేసేవారు. డాక్టర్లు వస్తే డాక్టర్లు కూడా చెప్పేవారు అనమాట. అంత మంచి హెల్త్ అయింది. న్యూమోనియా వచ్చింది. అది వాళ్ళు హాస్పిటల్లోని ఎంత వైద్యం చేసినా అదే చెప్తాను కదా, ఇమ్యూనిటీ లేకపోతే ఆ ఏజ్ వచ్చే కష్టం బయటకు రావు. దాని మీద సడన్గా ఒకరోజు హ్యాపీగా ఉన్నారు, అందరం చుట్టూ ఉన్నాం, హార్ట్ ఆగిపోయింది అంతే. ఆ సిచ్యువేషన్ చెప్పకూడదు అసలు. అందుకనే మేము ఆయన ఉన్నారని అనుకుంటాం కానీ మాట్లాడుకోం. ఇప్పుడు కూడా ఆయన ఇక్కడే ఉన్నారని మేము ఫీల్ అవుతాం. అది చూడంగానే మేము అట్లానే ఫీల్ అవుతాము. అసలు ఎప్పుడు మాతోనే మా బావదే అంటారు, పెద్ద బాబు ఎక్కడికి వెళ్ళారు, మనతోనే ఉన్నారు అంటారు అనమాట. ఆయన పిల్లలు కూడా అలాగే వాదార్చారు. వాళ్ళు కూడా పాపం ఆ ప్రకారంగానే ఉంటారు. పిల్లలు కూడా బాగా ఇక్కడే ఉన్నారు. ప్రభాస్ గారు ఆ టైంలో మీకు అసలుకి చాలా సపోర్ట్ ఉన్నారు. ఇలా చనిపోయినప్పుడు మీరు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారని మేము విన్నాము. అసలు అంటే అది ఊహించిన. నాకు కృష్ణరాజు గారు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు, బాబుకి తెలుసు, మా ఫ్యామిలీకి అందరికీ అనమాట బాగా. అలాంటి జీవితంలో ఎప్పుడూ ఊహించుకోలేదు. ఆ సంఘటన జరిగింది అంటే నిజంగా ఈ రోజుకి నేను నమ్మలేను. చూస్తే మనం ఈ 2 రోజుల నుంచి చూస్తే కనుక మన పూజలు, మన హిందూ ధర్మం, మనం అందరూ బాగుండాలి, మనం కూడా అందులో ఉండాలి అనుకునే మనస్తత్వం మంది. ఈ 2 రోజుల్లో చూస్తే కనుక మన పాక్తో యుద్ధాల గురించి అసలుకి హిందువా అని అడిగి చంపడం అనే దాని మీద అసలు తప్పండి.
నేను అసలు నిజంగా కూడా భగవంతుని దుర్గాదేవిని ప్రార్థించుకున్నాను. నేను సాధ్యమైనంత వరకు యుద్ధం రాకుండా ఆ పాకు మారాలి వాళ్ళు, ఎందుకంటే యుద్ధం వల్ల వాళ్ళు మనతో వాళ్ళు పెట్టుకుంటే సరికారు. మోడీ గారు మహానుభావుడు ఆయన. ఆయన మన ఇండియాకే కాదు ఎంతమందికో ఆయన రక్షణ కవచం మోడీ గారు అంటే. అంత మోడీ గారు, అక్కడేమో మన రాజ్నాథ్ సింగ్ గారు. ఈరోజు మనందరం ఇంత హ్యాపీగా తిరగగలుగుతున్నాము అంటే ఓన్లీ వన్ మోడీ గారు అన్నమాట. మన ధర్మాన్ని పాపం పాక్లో కూడా చాలామంది ముస్లిమ్స్ కూడా పాపం మన జెండా పట్టుకొని ఎంతోమంది తిరుగుతున్నారు. అక్కడ కూడా మంచోళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వ్యక్తుల వల్ల ఇవన్నీ వాళ్ళలో కూడా మార్పు తీసుకొని రావాలని నేను ప్రతిరోజు భగవంతుని కోరుతున్నాను. ఎంత బాగా చేస్తారు, కాశ్మీర్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉండి, ఎంత టూరిజం పెరిగింది. అక్కడ ఉన్న వాళ్ళకి అన్నం దొరుకుతుంది. పాపం అంత బాగా చేసే టైంలో ఎవరో ఒకరిద్దరు టెర్రరిస్ట్ వాళ్ళు ఇదంతా జరుగుతుంది అంటే చాలా బాధ అనిపించింది. పాపం ఎంతమంది అమాయకంగా మన వాళ్ళని ఎంతమందిని చంపేశారు. మళ్ళీ పేర్లు అడిగి ఒక భార్య ఎదురుగుంటా, పిల్లలు ఎదురుగుంటా ఒక భర్తను చంపితే ఇంకా ఉసురు ఊరికనే పోదు అంటారు కదా, అదే ఈరోజు పాపకు జరిగింది. అంతవరకు వెళ్ళవలసిన పని వచ్చింది అంటే అది వాళ్ళు చేసిందే కదా, మనం ఏమీ వెళ్ళలేదు కదా. ముందు జవాన్లందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టారు. థ్యాంక్ యూ సో Thank మచ్ you అమ్మ. very much. మదర్స్ డే మాత్రం మాకు చాలా స్పెషల్. సో చాలా మందికి తెలుసు మీ గురించి, బట్ ఈరోజు మా తరపు నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బీఆర్కే ఛానల్ తరపున చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, మీ అందరికీ కూడా. సో చూసారు కదండి, ఇది ఈరోజు మదర్స్ డే స్పెషల్ శ్యామలాదేవి గారితో మనం చిట్ చాట్. అంటే అందరూ అంటారు కదా, పేరుకే కాదు నిజంగానే మదర్ అందరికీ మదరే, ఆ పిల్లలకే కాదు అందరికీ. కాబట్టి ఈరోజు ఎంతోమందికి వైద్యం దగ్గర నుంచి, జాబ్స్ దగ్గర నుంచి, ఏదైనా ఆమె తరపు నుంచి, అది అంటారు కదా రాజుగారి ఫ్యామిలీ ఎప్పుడు చెయ్యి పైన ఇలా ఉంటుందని. ఇప్పటికీ కృష్ణరాజు గారు లేకున్నా కూడా శ్యామలాదేవి గారు ఆ లెగసీతోనే ఇప్పటికీ చెయ్యి పైన ఉంది. ఇప్పుడు ఎవరు ఏ సాయంకి వచ్చినా ఎప్పుడు ఆమె కాదని లేదు. అది మా ఇంటర్వ్యూ అయినా ఇంకొక సాయి అయినా ఏదైనా. థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.